హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి పార్ట్ 5 మరి కథలోకి వెళ్తే ఆ రాత్రి స్నేహ విక్రమ్కి ఫోన్ చేసింది. విక్రమ్ గారు, నాకు మీ హెల్ప్ కావాలి. కావ్య గతం గురించి, ఆ 5 ఏళ్ళు ఆమె ఎక్కడ ఉంది, ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయాల గురించి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఆమె అనాథని చెప్తుంది, కానీ నాకెందుకో సుజాత అత్తయ్య హస్తం ఉందని అనుమానంగా ఉంది. స్నేహ తన సందేహాన్ని బయటపెట్టింది. తప్పకుండా స్నేహ, అర్జున్ ఎమోషన్స్లో ఇరుక్కున్నాడు. మనం లాజిక్తో కొట్టాలి. నేను రేపే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. విక్రమ్ మాటిచ్చాడు. స్నేహ ఫోన్ పెట్టేసి కిటికీలోంచి చందమామ వైపు చూసింది. కావ్య, నువ్వు సానుభూతి అనే ఆయుధంతో అర్జున్ గెలిచావనుకుంటున్నావేమో, కానీ నిజమనే ఆయుధం ముందు ఏది నిలబడదు. ఈ యుద్ధంలో గెలిచేది ధర్మమే అని స్నేహ శపథం చేసింది. రాయల్ ఎంపైర్ భవంతిలో ఆ రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు, కానీ ఆ ఇంట్లోని మనుషుల ముఖాల్లో మాత్రం వెలుగు లేదు. రాత్రి జరిగిన గొడవ, కావ్య ఆత్మహత్య ప్రయత్నం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. గాలిలో కూడా ఒక రకమైన బరువు, నిశ్శబ్దం ఆవరించి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ దగ్గర అర్జున్ మౌనంగా కూర్చొని కాఫీ తాగుతున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదని సుష్టంగా తెలుస్తుంది. విశ్వనాథ్ గారు కూడా ఏం మాట్లాడకుండా పేపర్ చదువుతున్నారు. కానీ ఆయన దృష్టి అక్షరాల మీద లేదు, మనవడి భవిష్యత్తు మీద ఉంది. స్నేహ కిచెన్లో నుండి టిఫిన్ తీసుకువచ్చింది. ఆ ముఖంలో బాధ ఉన్నప్పటికీ బాధ లోపించలేదు. ప్లేట్లలో ఇడ్లీలు వడ్డిస్తూ ఉండగా నర్సు వీల్చైర్లో కావ్యం తీసుకుని వచ్చింది. కావ్య ముఖం పాలిపోయి ఉంది, చేతికి కట్టి ఉంది. ఆమెను చూడగానే అర్జున్ లేచి వెళ్ళి వీల్చైర్ని డైనింగ్ టేబుల్ దగ్గరకు జరిపాడు. ఎలా ఉంది కావ్య ఇప్పుడు, నొప్పిగా ఉందా? అర్జున్ ఆందోళనగా అడిగాడు. కావ్య నీరసంగా నవ్వింది. నువ్వు పక్కన ఉంటే ఏ నొప్పైనా తగ్గిపోతుంది అర్జున్, కానీ అంటూ స్నేహ వైపు చూసింది. నేనిక్కడ ఉండటం ఎవరికైనా ఇబ్బందిగా ఉందేమో అని భయంగా ఉంది. స్నేహ చేతిలో గరిట గట్టిగా పట్టుకుంది, కానీ ఏం మాట్లాడలేదు. ఆ మౌనంగా అర్జున్కి ప్లేట్ అందించింది. అర్జున్ కావ్యకు ధైర్యం చెప్పాడు. ఎవరేమనుకున్నా అనవసరం, నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు. నీకేం కావాలో చెప్పు. నాకేం వద్దు అర్జున్, కానీ ఆ నర్స్కి సరిగ్గా వడ్డించడం రావటం లేదు. స్నేహను వడ్డించమని చెప్తావా? కావ్య అమాయకంగా అడిగింది. అర్జున్ స్నేహ వైపు చూశాడు. స్నేహ మారు మాట్లాడకుండా కావ్య ప్లేట్లో ఇడ్లీ వడ్డించింది. సాంబార్ పోస్తూ ఉండగా కావ్య కావాలనే చెయ్యి అడ్డంగా పెట్టింది. వేడి సాంబార్ కావ్య చేతి మీద, స్నేహ చీర మీద పడింది. అమ్మో! కావ్య గట్టిగా అరిచింది. అర్జున్ ఉలిక్కిపడి, స్నేహ, ఏం చేస్తున్నావు? చూసుకోలేవా అని అరిచాడు. కావ్య చేతిని తుడుస్తూ కంగారు పడ్డాడు. స్నేహ తన చీర మీద పడ్డ సాంబార్ మచ్చను చూసుకుంది. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కావ్య కావాలని చేసిందని ఆమెకు తెలుసు. కానీ అర్జున్కి చెప్పినా ప్రయోజనం ఉండదు. సారీ అని క్లుప్తంగా చెప్పి స్నేహ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు కావ్య పెదవుల మీద చిరునవ్వును ఆమె గమనించింది. అది గెలుపు నవ్వు. స్నేహ తన గదిలోకి వెళ్ళి చీర మార్చుకొని బాల్కాన్లో నిలబడింది. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. విక్రమ్ నుండి కాల్. చెప్పండి విక్రమ్ గారు. స్నేహ ఆతృతగా ఎత్తింది. స్నేహ, నువ్వు ఊహించింది నిజమే. కావ్య గతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. విక్రమ్ గొంతులో సీరియస్నెస్ ఉంది. ఏంటవి? కావ్య 5 ఏళ్లు కోమాలో ఉన్న మాట నిజమే, కానీ ఆమె ఉన్నది ఏదో అనాథాశ్రమంలో కాదు, సిటీకి దూరంగా ఉన్న ఒక ప్రైవేటు రిహాబిలేషన్ సెంటర్లో. ఆ సెంటర్ నడిపిస్తుంది ఎస్ఆర్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఎవరిదో తెలుసా? ఎవరిది? సుజాత రాహుల్ బినామీ పేర్లతో నడుపుతున్న ట్రస్ట్ అది. అంటే కావ్యను 5 ఏళ్లుగా సుజాతని దాచిపెట్టింది. ఇప్పుడు సరైన సమయం చూసి నీ మీదకు వదిలింది. కావ్యకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, లేదా ఆమె కూడా ఇందులో భాగమై ఉండవచ్చు, కానీ సుజాత హస్తం మాత్రం ఖచ్చితంగా ఉంది. స్నేహకు అంతా అర్థమైంది. ఇదంతా ఒక పక్కా ప్లాన్. థ్యాంక్ యూ విక్రమ్ గారు, ఈ సాక్ష్యం చాలు. కానీ ఇది అర్జున్కి చూపిస్తే నమ్మడు. కావ్య అమాయకురాలు అని, సుజాత ఆమెను డ్రాప్ చేసిందని అంటాడు.
కావ్య నిజస్వరూపం బయటపడేలా చేయాలి. స్నేహ ఆలోచనలో పడింది. అదే సమయంలో కింద గదిలో కావ్య తన నర్సుతో గుసగుసలాడుతుంది. స్నేహ చాలా మొండిది. ఎంత అవమానించినా వెళ్ళటం లేదు. అర్జున్ కూడా ఆమెను పూర్తిగా ద్వేషించడం లేదు. మనం పెద్ద ప్లాన్ వేయాలి. కావ్య అసహనంగా అంది. నర్స్ జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీసింది. అందులో ఒక ఖరీదైన డైమండ్ నెక్లెస్ ఉంది. ఇది గుర్తుందా మేడం? 5 ఏళ్ల క్రితం అర్జున్ సా మీ పుట్టినరోజు కొన్నది. కానీ యాక్సిడెంట్ వల్ల ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత అది సుజాత మేడం దగ్గరకు చేరింది. ఇప్పుడిది మన ఆయుధం. నర్సు వివరించింది. దీంతో ఏం చేయాలి? ఇది అర్జున్ సార్ బీరువాలో ఉందని ఆయనకు తెలుసు. దీన్ని మాయం చేసి స్నేహ మేడం గదిలో పెడదాం. స్నేహ డబ్బు కోసం కకృతిపడి దొంగతనం చేసిందని నింద వేద్దాం. అర్జున్ సార్కి దొంగతనం అంటే అస్సలు పడదు. ఈసారి ఖచ్చితంగా గెంటేస్తారు. నర్సు ప్లాన్ చెప్పింది. కావ్య కళ్ళు మెరిశాయి. సూపర్ ఐడియా. ఇప్పుడే చెయ్యి. స్నేహ పైన లేదు, గార్డెన్లో ఉంది. నర్సు ఆ హారాన్ని తీసుకొని చప్పుడు కాకుండా స్నేహ గదిలోకి వెళ్ళింది. స్నేహ వార్బోర్డ్ తెరిచి ఆమె చీరల మధ్య ఆ హారాన్ని దాచిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా బయటకు వచ్చింది. మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అకస్మాత్తుగా కావ్య గదిలో నుండి ఏడుపు వినిపించింది. అయ్యో నా హారం! అర్జున్ నా హారం ఏది? అర్జున్ పరుగున వెళ్ళాడు. ఏమైంది కావ్య? ఏ హారం? అదే అర్జున్, నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు కొన్న వజ్రాల హారం. అది నా బ్యాగ్లో ఉండేది. ఇప్పుడు కనిపించడం లేదు. అది నాకు ప్రాణం కంటే ఎక్కువ. కావ్య బోర్న విలపించింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆ హారం నా దగ్గర బీరువాలో భద్రంగా ఉంది కదా, నీ బ్యాగ్లోకి ఎప్పుడు వచ్చింది? నిన్ననే నువ్వు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడితే తీసుకున్నాను అర్జున్. నా జ్ఞాపకమని దాచుకున్నాను. ఇప్పుడు అది లేదు. కావ్య అబద్ధం చెప్పింది. సరే కంగారు పడకు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతుకుదాం. అర్జున్ నచ్చెప్పాడు. ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు. పనివాళ్ళని పిలిచి అడిగారు. ఎవరు తీయలేదన్నారు. అప్పుడు నర్సు కల్పించుకుంది. సార్ తప్పుగా అనుకోకండి. ఉదయం స్నేహ గారు కావ్య మేడం గదిలోకి వచ్చారు. అప్పుడు ఆమె చేతిలో ఏదో మెరుస్తున్న వస్తువు ఉండటం నేను చూశాను. కానీ అడగటానికి భయమేసింది. అర్జున్ ఆ మాట విని షాక్ అయ్యాడు. స్నేహనా? ఆర్ యు మ్యాడ్? ఆమె ఎందుకు తీస్తుంది? ఏమో సా, ఉదయం సాంబార్ పోసినప్పుడు కూడా ఆమె కోపంగా ఉన్నారు. బహుశా కావ్య మేడంకి దక్కవలసినవి ఏవి దక్కకూడదని అనుకున్నారేమో. నర్సు మంట పెట్టింది. కావ్య ఏడుస్తూ, అర్జున్, స్నేహ నన్ను ద్వేషిస్తుంది. నా హారాన్ని తీసి పారేసి ఉంటుంది. ప్లీజ్ అడగవా అని బతిమలాడింది. అర్జున్కి కోపం అయోమయం రెండు కలిగాయి. స్నేహని పిలిచాడు. స్నేహ అప్పుడే గార్డెన్ నుండి వచ్చింది. అందరూ హాల్లో సీరియస్గా ఉండటం చూసి ఏమైంది అని అడిగింది. స్నేహ, కావ్య వజ్రాల హారం కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? అర్జున్ అడిగాడు. నేను చూడలేదు అర్జున్. నేను ఆ గదిలోకి వెళ్ళలేదు, స్నేహ చెప్పింది. అబద్ధం, నువ్వు వెళ్ళావు. ఆ నర్సు చూసింది. కావ్య అరిచింది. నా హారం నాకివ్వు స్నేహ. అది నా అర్జున్ ప్రేమ గుర్తు. దాన్నెందుకు దొంగలించావు? దొంగతనమా? స్నేహ నవ్వింది. ఈ ఇంటికి కోడలు నేను. ఈ ఆస్తిలో సగభాగం నా పేరు మీద ఉంది. కోట్ల విలువ చేసే ఆస్తి నా దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న హారం కోసం నేను దొంగతనం చేస్తానా? లాజిక్ మిస్ అవుతున్నారు కావ్య గారు. డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకు లాజిక్ ఉండదు. నా గది చెక్ చేశారు పనివాళ్ళు. గదులు చెక్ చేశారు. ఇప్పుడు నీ గది ఒక్కటే మిగిలింది. చెక్ చేస్తే నిజం బయటపడుతుంది కదా. కావ్య సవాలు విసిరింది. అర్జున్ స్నేహ వైపు చూశాడు. స్నేహ, ఒక్కసారి చెక్ చేయనివ్వు, వాళ్ళ అనుమానం తీరిపోతుంది. స్నేహ అర్జున్ కళ్ళలోకి సూటిగా చూసింది. నా గదిని చెక్ చేయటం అంటే నా నిజాయితీని శంకించడమే అర్జున్. సరే పదండి వెతకండి. అందరు స్నేహ గదిలోకి వెళ్లారు. నర్సు కావాలనే వార్డ్రోబ్ దగ్గర వెళ్ళి బట్టలు కింద పడేసింది. ఇదిగో సా, నర్సు అరిచింది. ఒక పట్టుచీర మడతలో నుండి ఆ వజ్రాల హారం కింద పడింది. అది లైట్ల వెలుతురులో తలతల మెరుస్తుంది. అర్జున్ షాక్ అయ్యాడు.
కావ్య నర్సు ముఖాల్లో విజయగర్వం కనిపించింది. చూసావా అర్జున్, నేనంటే నమ్మలేదు, ఈ దొంగను నమ్మావు. చీ, ఎంత నీచం! ఒక హారం కోసం ఇంత దిగజారుతుందా? కావ్య స్నేహను నానా మాటలు అనడం మొదలుపెట్టింది. అర్జున్ స్నేహ వైపు కోపంగా అసహ్యంగా చూశాడు. ఎందుకు స్నేహ, ఎందుకిలా చేశావు? నీకు డబ్బు కావాలంటే అడగొచ్చు కదా, ఇలా దొంగతనం చేసి నా పరువు తీస్తావా? స్నేహ ఏడవలేదు, భయపడలేదు. ఆ ముఖంలో ఒక వింత ప్రశాంతత ఉంది. ఆ మెల్లగా నడిచి అర్జున్ దగ్గరకు వెళ్ళింది. కింద పడ్డ హారాన్ని తీసి అర్జున్ చేతిలో పెట్టింది. అర్జున్, ఈ హారం నా గదిలో దొరికినంత మాత్రాన నేను దొంగనైపోను. ఈ ఇంట్లో ఎవరెవరు ఎప్పుడెక్కడికి వెళ్తున్నారో గమనించడం నా బాధ్యత అంటూ స్నేహ తన ఫోన్ తీసింది. ఏంటిది? అర్జున్ అడిగాడు. ఇది బేబీ మానిటర్ యాప్. రామపురంలో ఉన్నప్పుడు మన స్కూలు పిల్లల భద్రత కోసం కొన్ని సీసీ కెమెరాలు తెప్పించాను. వాటిలో ఒకటి మిగిలితే నిన్ననే నా గదిలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య నా వస్తువులు కొన్ని స్థానాలు మారుతున్నాయి. స్నేహ వివరించింది. నర్సు ముఖంలో రక్తం చుక్కలేదు. కావ్య కంగారు పడింది. స్నేహ వీడియో ప్లే చేసింది. అందులో స్నేహ గార్డెన్లో ఉన్న సమయం చూసి నర్సు గదిలోకి రావటం, చుట్టూ చూసి ఆ హారాన్ని చీరల మధ్య దాచటం సుష్టంగా రికార్డయింది. అర్జున్ ఆ వీడియో చూసి స్థానువులా నిలబడిపోయాడు. స్నేహ నర్సు వైపు తిరిగింది. ఇప్పుడు చెప్పు, దొంగ ఎవరు? ఆ హారం నా గదికి నడిచి రాలేదు. నువ్వే తెచ్చావు. ఎవరి కోసం తెచ్చావు? ఎవరి మాట విని తెచ్చావు? నర్సు వణికిపోతూ కావ్య వైపు చూసింది. కావ్య భయంతో చూపు తిప్పుకుంది. అర్జున్ నర్సు గొంతు పట్టుకున్నాడు. నిజం చెప్పు, ఎందుకు చేశావిది? నర్సు ఏడుస్తూ కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించండి సార్, కావ్య మేడం చెప్పారు. స్నేహ గారిని దొంగగా నిరూపిస్తే ఆవిని ఇంట్లోంచి గెంటేస్తారని. అప్పుడు కావ్య మేడంకి ఆ స్థానం దక్కుతుందని. అందుకే ఇలా చేశాం. అర్జున్ కావ్య వైపు చూశాడు. అతని చూపును కావ్య తట్టుకోలేకపోయింది. కావ్య, నువ్వా? నువ్వేనా ఈ పని చేయించింది? అర్జున్ గొంతులో బాధ, ఆశ్చర్యం. నా స్నేహను దొంగం చేయడానికి ఇంత నీచమైన ప్లాన్ వేస్తావా? సానుభూతి పేరుతో ఇంట్లో ఉంటూ గోతికాడ నక్కల ప్రవర్తిస్తావా? కావ్య వెంటనే ఏడుపు మొదలుపెట్టింది. లేదు అర్జున్, ఆ నర్సు అబద్ధం చెప్తుంది. నాకేం తెలీదు. నేను అమాయకురాల్ని. నన్ను నమ్ము అర్జున్ అంటూ మళ్ళీ గుండె పట్టుకుని డ్రామా చేయబోయింది. కానీ ఈసారి అర్జున్ కరగలేదు. అతను స్నేహ వైపు చూశాడు. స్నేహ కళ్ళల్లో ఇప్పుడైనా అర్థమైందా అనే ప్రశ్న కనిపించింది. అర్జున్ నర్సుని ఇడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. సెక్యూరిటీ, ఈమెను పోలీసులకు అప్పగించండి. ఇంకోసారి ఈ ఇంటి ఛాయల్లో కనిపిస్తే కాళ్ళు విరగ్గొట్టండి అని గట్టిగా చెప్పాడు. తిరిగి లోపలికి వచ్చి కావ్య ముందు నిలబడ్డాడు. కావ్య, నువ్వు పేషెంట్వి కాబట్టి వదిలేస్తున్నాను. కాని గుర్తుపెట్టుకో, స్నేహ నా భార్య మాత్రమే కాదు, నా ఆత్మగౌరవం. ఆమెను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నువ్వు నా పాత ప్రేమ అనే విషయం కూడా మర్చిపోతాను. జాగ్రత్త. అర్జున్ వార్నింగ్ ఇచ్చి స్నేహ చేయి పట్టుకుని మేడ మీదకు తీసుకెళ్లాడు. కావ్య అనుమానంతో రగిలిపోయింది. తన ప్లాన్ బెడిసికొట్టింది. నర్సు దొరికిపోయింది. అర్జున్కి తన మీద అనుమానం వచ్చింది. గదిలోకి వెళ్ళాక అర్జున్ స్నేహను హత్తుకున్నాడు. ఐఎమ్ సారీ స్నేహ, మళ్ళీ నిన్ను అనుమానించాను. నా కళ్ళకు గంతులు కట్టినట్టు ప్రవర్తించాను. ఆ కెమెరా లేకపోతే ఈరోజు నువ్వు దోషిగా మిగిలిపోయేదానివి. నన్ను క్షమించు. అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్నేహ అతని వీపు నిమిరింది. అర్జున్ నిన్ను తప్పట్టడం లేదు. కావ్యని బలహీనత, దాన్ని ఆమె ఆడుకుంటుంది. ఇప్పుడైనా జాగ్రత్త పడు. ఆమె అమాయకురాలు కాదు. ఆమె వెనక ఎవరో ఉన్నారు. విక్రమ్ గారు చెప్పిన దాని ప్రకారం ఆమె ఉన్న ఆశ్రమం సుజాత అత్తయ్యేది. అంటే ఇదంతా సుజాత ప్లాన్. అర్జున్ ఉలిక్కిపడ్డాడు. సుజాత అత్తయ్య అయితే మనం ఇంకా పెద్ద ప్రమాదంలో ఉన్నాం స్నేహ. కావ్యను పాముల వాడుకొని సుజాత మనల్ని విడిదీయాలని చూస్తుంది. అవును అర్జున్, అందుకే మనం తొందరపడకూడదు. కావ్య నిజస్వరూపాన్ని, ఆమె ఆరోగ్యం గురించిన నిజాన్ని పూర్తిగా బయటపెట్టాలి. అప్పటిదాకా మనం కలిసి ఉన్నట్టే ఉంటూ ఆమె కదలికలను గమనించాలి. స్నేహ ఒక వ్యూహం చెప్పింది.
అర్జున్ తల ఊపాడు. ఈసారి నేను నీతోనే ఉంటాను స్నేహ. మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం. కింద గదిలో కావ్య సుజాతకు ఫోన్ చేసింది. అత్తయ్య, ప్లాన్ ఫెయిల్ అయింది. నర్సు దొరికిపోయింది. అర్జున్ నన్ను అవమానిస్తున్నాడు. కావ్య కంగారుగా చెప్పింది. పర్వాలేదు కావ్య, ఒక యుద్ధంలో చిన్న ఓటమి సహజం. ఇప్పుడు మనం ప్లాన్ బి అమలు చేద్దాం. అర్జున్ పుట్టినరోజు రాబోతుంది కదా, ఆ రోజు అతనికి శాశ్వతంగా స్నేహం దూరం చేద్దాం. ఈసారి దొంగతనం కాదు, చారిత్రహీతన అని మచ్చవేద్దాం. సుజాత తన విషపు ఆలోచనను పంచుకుంది. రాయల్ ఎంపైర్ భవంతిలో ఆ రోజు ఉదయం వెలుగులు నిండిన మనుషుల మనస్సుల్లో మాత్రం నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. నిన్నటి సంఘటన, నర్సు అరెస్టు, వజ్రాల హారం వెనుక ఉన్న కుట్ర బయటపడ్డం, ఇవన్నీ ఆ ఇంటి గోడల మధ్య ఒక ఉద్రిక్తతను నింపేశాయి. అయితే ఈసారి ఆ ఉద్రిక్తతలో ఒక మార్పు ఉంది. ఇదివరకు స్నేహ ఒంటరిగా పోరాడేది, కానీ ఇప్పుడు ఆమె పక్కన అర్జున్ ఉన్నాడు. ఆ ధైర్యం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ తన గదిలో సిద్ధమవుతుండగా స్నేహ అద్దం ముందు నిలబడి తన జుట్టును సవరించుకుంటుంది. అద్దంలోంచి అర్జున్ ఆమెను చూస్తున్నాడు. ఆ ముఖంలో అలసట ఉన్న ఒక దృఢ నిశ్చయం కనిపిస్తుంది. స్నేహ, అర్జున్ పిలిచాడు. అతని గొంతులో ఇంకా ఏదో అపరాధ భావం ధ్వనిస్తుంది. స్నేహ వెనక్కి తిరిగింది. ఏంటి అర్జున్, మళ్ళీ సారీ చెప్పడానికేనా? అర్జున్ దగ్గరకు వచ్చి ఆమె చేతులు పట్టుకున్నాడు. సారీ ఒక్కటే సరిపోదు స్నేహ. కావ్య విషయంలో నేను చాలా గుడ్డిగా ప్రవర్తించాను. ఆమెను నమ్మి నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ఈ రోజు ఆమెను ఈ ఇంటి నుండి పంపించేస్తాను. ఆమె ఆరోగ్యం ఎలా ఉన్నా సరే వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. స్నేహ చిన్నగా నవ్వి అడ్డంగా తల ఊపింది. వద్దు అర్జున్, తొందరపడకు. ఇప్పుడు ఆమెను బలవంతంగా పంపిస్తే మనం క్రూరులమవుతాం. బయట ప్రపంచానికి, ముఖ్యంగా తాతయ్య గారికి మనం ఆమెను హింసించినట్టు అవుతుంది. ఆమె తనంతట తానే వెళ్ళిపోవాలి, లేదా ఆ మసలు రంగు అందరికి కనిపించాలి. అదెలా సాధ్యం? ఆ మంచం దిగలేదు కదా? అర్జున్ సందేహంగా అడిగాడు. అప్పుడే స్నేహ ఫోన్ మోగింది. విక్రమ్ నుండి వీడియో కాల్. స్నేహ ఫోన్ని అర్జున్కి చూపించింది. చూడండి అర్జున్, విక్రమ్ గారు పంపిన వీడియో ఇది. ఆ వీడియోలో 5 ఏళ్ల క్రితం కావ్య ఉన్న రీహాబిలేషన్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అందులో కావ్య వీల్చైర్లో లేదు. ఆమె చక్కగా నడుస్తుంది. జిమ్లో వ్యాయామం చేస్తుంది. పక్కనే సుజాత నిలబడి ఏదో మాట్లాడుతుంది. టైం స్టాంప్ చూస్తే అది 3 సంవత్సరాల క్రితం నాటిది. అంటే కావ్యకు పక్షవాతం వచ్చిందన్నది పచ్చి అబద్ధం. అర్జున్ ఆ వీడియో చూసి షాక్ అయ్యాడు. అతని కళ్ళల్లో రక్తం ఉప్పొంగింది. వాట్ ద హెల్, ఆమె నడుస్తుందా? ఇన్నాళ్ళు నన్ను, నా ఎమోషన్స్ని ఇంత దారుణంగా వాడుకుందా? పక్షవాతమని నాటకమాడి నా చేత సేవలు చేయించుకుందా? అర్జున్ కోపంతో ఫోన్ విసిరేయబోయాడు. స్నేహ అతన్ని ఆపింది. శాంతించు అర్జున్, ఈ వీడియో మనకు పెద్ద సాక్ష్యం. కానీ ఇది పాతది. ఇప్పుడు ఆమె నిజంగానే అనారోగ్యంతో ఉందేమో అని ఆమె వాదించవచ్చు. మనం ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఈరోజే ఇంట్లోనే ఆ ముసుగు తొలగించాలి. ఎలా? ఈరోజు సాయంత్రం తాతయ్య గారు శాంతి పూజ ఏర్పాటు చేశారు కదా, ఆ పూజలోనే ఆమె నిజస్వరూపం బయటపెట్టాలి. అగ్ని సాక్షిగా ఆమె అబద్ధం కాలిపోవాలి. స్నేహ కళ్ళల్లో ఒక వ్యూహం మెరిసింది. సాయంత్రం వేళ రాయల్ ఎంపైర్ ఇల్లు పండగల ముస్తాబైంది. ఇంటి ముఖద్వారం మామిడి తోరణాలతో, బంతి పూలతో అలంకరించబడింది. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. విశ్వనాథ్ గారు పట్టు వస్త్రాలు ధరించి ఇంటి పెద్దగా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. మనసులో ఎన్ని అలజడులు ఉన్నా దేవుడి ముందు ప్రశాంతత కోరుకున్నారాయన. స్నేహ పచ్చని పట్టుచీర కట్టుకుని నిండుగా నగలు వేసుకుని ఒక గృహలక్ష్మిలా మెరిసిపోతుంది. ఆమె అలంకరణలో, నడకలో ఉన్న దర్జా చూసి పనివాళ్లు కూడా ముచ్చటపడిపోతున్నారు. అర్జున్ ఆమె పక్కనే ఉన్నాడు. అతని చూపులు ఆమెను దాటి వెళ్ళటం లేదు. అంతలో కావ్య గదిలో నుండి వీల్చైర్ శబ్దం వినిపించింది. కొత్తగా వచ్చిన నర్సు ఆమెను హాల్లోకి తీసుకువచ్చింది. కావ్య కూడా ఈరోజు చాలా అందంగా తయారైంది. ఖరీదైన డిజైనర్ శారీ కట్టుకుంది.
కానీ ఆమె చూపులు మాత్రం స్నేహ మీదే ఉన్నాయి. స్నేహ అర్జున్ పక్కపక్కన కూర్చొని పూజ చేయటం ఆమెకు కంటగింపుగా ఉంది. సుజాత ఫోన్లో చెప్పిన మాటలు కావ్య చెవుల్లో రింగుమంటున్నాయి. విను కావ్య, ఈరోజు ఆ పూజ ఎలాగైనా ఆగిపోవాలి. స్నేహ ఆ పూజలో కూర్చోకూడదు. నువ్వేదో ఒకటి చెయ్యి. అర్జున్ దృష్టి నీ మీద పడాలి. కావ్య ఒక ప్లాన్ వేసింది. ఆమె నెమ్మదిగా తన వీల్చైర్ని మండపం దగ్గరకు జరిపించుకుంది. అర్జున్ కావ్య నీరసంగా పిలిచింది. పూజలో ఉన్న అర్జున్ తలతిప్పి చూశాడు. నాక్కూడా పూజలో కూర్చోవాలని ఉంది. కాని కింద కూర్చోలేను కదా. నన్ను ఎత్తుకొని ఆ సోఫాలో కూర్చోబెడతావా? అక్కడ్నుండే దేవుణ్ణి చూస్తాను. కావ్య అమాయకంగా అడిగింది. స్నేహ వైపు ఓరకంటగా చూస్తూ కావ్య ఈ అభ్యర్థన చేసింది. భార్య పక్కన ఉండగా భర్త పరాయి స్త్రీని ఎత్తుకోవటం ఎంత అవమానమో ఆమెకు తెలుసు. అదే ఆమె ప్లాను. అర్జున్ కోపం నశాలానికి అంటింది. ఉదయం చూసిన వీడియో గుర్తొచ్చింది. నడిచే కాళ్ళు ఉండి కూడా నన్ను ఎత్తుకోమంటున్నావా అని అరవాలనిపించింది. కాని స్నేహ కళ్ళతో సైగ చేసి శాంతంగా ఉండమన్నట్లు చెప్పింది. స్నేహ లేచి కావ్య దగ్గరకు వెళ్ళింది. అయ్యో కావ్యగారు, అర్జున్ ఎందుకు? నేనున్నాను కదా. ఆయన్నిప్పుడు దీక్షలో ఉన్నారు. మిమ్మల్ని తాక్కూడదు, నేను సహాయం చేస్తానంటూ స్నేహ పక్కన ఉన్న ఇద్దరు పని మనుషుల సహాయంతో కావ్యను బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టింది. కావ్య ప్లాన్ బెడిసి కొట్టింది. అర్జున్ తన్ను తాకలేదు సరికదా. స్నేహ చేతిలో చిక్కుకుంది. ఆ ముఖం మాడిపోయింది. పూజ కొనసాగుతుంది. హారతి సమయం ఆసన్నమైంది. పురోహితుడు పెద్ద కర్పూర హారతి వెలిగించి అర్జున్ చేతికి ఇచ్చాడు. అమ్మగారు, మీరు కూడా పట్టుకోండి, పురోహితుడు స్నేహకు చెప్పాడు. అర్జున్ స్నేహ ఇద్దరు కలిసి ఆ హారతి పెళ్ళం పట్టుకున్నారు. ఆ దృశ్యం చూస్తూ ఉంటే సాక్షాత్తు సీతారాముల్లా ఉన్నారు. విశ్వనాథ్ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కాని కావ్య కళ్ళలో మాత్రం నిప్పులు రాలుతున్నాయి. ఆమె ఇక తట్టుకోలేకపోయింది. తన ప్లాన్ బి అమలు చేయాలనుకుంది. తన చీర కొంగులో దాచుకున్న ఒక చిన్న నూనె సీసాను తీసింది. ఎవరు చూడని సమయం చూసి నేల మీద ఆ నూనెను వంచేసింది. ఆమె ప్లాన్ ఏంటంటే, స్నేహ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆ నూనె మీద కాలు వేసి జారిపడాలి. ఆ హారతి ఆమె మీదే పడాలి. అప్పుడు పూజ ఆగిపోతుంది. స్నేహకు గాయాలవుతాయి. స్నేహ అర్జున్ హారతి ఇస్తూ అందరి దగ్గరకు వస్తున్నారు. కావ్య ఉన్న సోఫా దగ్గరకు రాగానే స్నేహ ఆ నూనె మరకను గమనించింది. లైట్ల వెలుతురులో అది తలతల మెరుస్తుంది. స్నేహ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. నువ్వు తవ్విన గోతులో నువ్వే పడతావు కావ్య అని అనుకుంది. స్నేహ ఆరతి పళ్ళం అర్జున్ చేతికి పూర్తిగా ఇచ్చేసి, అర్జున్ కావ్య గారికి ప్రత్యేకంగా హారతి ఇవ్వండి, ఆమె కోలుకోవాలి కదా అని చెప్పింది. అర్జున్ ఆశ్చర్యపోయినా స్నేహ మాటలో అంతర్యం గ్రహించి ముందుకు వెళ్ళాడు. స్నేహ వెనక నుండి కావ్య సోఫా దగ్గరకు వెళ్ళింది. కావ్యగారు, హారతి తీసుకోండి అంటూ ఆమె దృష్టి మరల్చింది. అదే సమయంలో స్నేహ తన కాలుతో అక్కడ ఉన్న ఒక బరువైన ఇతరి స్తంభాన్ని కొంచెం కదిలించింది. అది సరిగ్గా కావ్య కూర్చున్న సోఫా వైపు వాలింది. అది పడిపోవడానికి సిద్ధంగా ఉంది. అర్జున్ హారతి కావ్య ముఖం దగ్గరకు తీసుకురాగానే స్నేహ గట్టిగా అరిచింది. అర్జున్ జాగ్రత్త, ఆ స్తంభం పడిపోతుంది. ఆ అరుపుకి అందరూ ఉలిక్కిపడ్డారు. కావ్య తల ఎత్తి చూసింది. బరువైన ఇత్తడి స్తంభం తన మీద పడబోతుంది. అది పడితే తల పగిలిపోవటం ఖాయం. ఆ క్షణంలో భయం ఆమెలోని నటనను చంపేసింది. ప్రాణభయం ఆమె కండరాలను కదిలించింది. అమ్మో అని గట్టిగా అరుస్తూ కావ్య చటుక్కున సోఫాలోంచి లేచి పక్కకు గెంతేసింది. ఆ స్తంభం దబీమని సోఫా మీద పడింది. హాలంతా నిశ్శబ్దం. పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి కళ్ళు కావ్య మీదే ఉన్నాయి. కావ్య సోఫాకు 2 అడుగుల దూరంలో తన 2 కాళ్ల మీద నిటారుగా నిలబడి ఉంది. ఆమెకు ఏ ఆసరా లేదు, వీల్చైర్ లేదు, నర్సు లేదు. 5 ఏళ్లుగా పక్షవాతమని, కాలు కదపలేదని చెప్పిన కావ్య ఇప్పుడు స్వింగ్లా లేచి నిలబడింది. కావ్యకు విషయం అర్థం కావడానికి కొన్ని సెకండ్లు పట్టింది. ఆమె చుట్టూ చూసింది. అందరు తన కాళ్ల వైపు చూస్తున్నారు. ఆమెకు చెమటలు పట్టేశాయి. దొరికిపోయాను. కావ్య అర్జున్ గర్జన హాల్ గోడలను పగలగొట్టేలా వినిపించింది.
అర్జున్ చేతిలోని హారతి పళ్ళం పక్కన పెట్టి ఆవేశంగా కావ్య దగ్గరికి వచ్చాడు. ఇదేంటి? ఇదెలా సాధ్యం? నువ్వు నడవగలవా? అర్జున్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. కావ్య వణికిపోయింది. అర్జున్, అది భయంతో డాక్టర్లు చెప్పారు కదా. షాక్ తగిలితే అంటూ ఏదో కవర్ చేయడానికి తడబడింది. షటప్! అర్జున్ గట్టిగా అరిచాడు. ఇంకా ఎన్ని అబద్ధాలు? షాక్ తగిలితే కాలు కదులుతుందేమో కానీ ఇలా ఒలింపిక్స్ రన్నర్లా గెంతలేరు. అంటే ఇన్నాళ్ళు నువ్వు ఆడింది నాటకమా? వీల్చైర్లో కూర్చుని నన్ను, నా కుటుంబాన్ని ఫూల్స్ని చేశావా? స్నేహ ముందుకు వచ్చింది. తన ఫోన్ తీసి ఉదయం విక్రమ్ పంపిన వీడియోను టీవీకి కనెక్ట్ చేసింది. పెద్ద స్క్రీన్ మీద కావ్య జిమ్లో ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్న దృశ్యం ప్లే అయింది. అది చూడగానే విశ్వనాథ్ గారు గుండె పట్టుకుని కులవడిపోయారు. మోసం! ఎంత పెద్ద మోసం! విషపాముని ఇంట్లో పెట్టుకున్నాం. కావ్య ఇక తప్పించుకోలేనని అర్థం చేసుకుంది. ఆ ముఖంలోని అమాయకత్వం మాయమైపోయింది. దాని స్థానంలో ఒక క్రూరత్వం, తెగింపు వచ్చాయి. అవునరా, నటించాను. తప్పేముంది? కావ్య గట్టిగా అరిచింది. నాకు అన్యాయం జరిగింది. 5 ఏళ్ల క్రితం ఆ యాక్సిడెంట్ వల్ల నా కెరియర్, నా జీవితం నాశనమయ్యాయి. సుజాత ఆంటీ నన్ను కాపాడింది. కానీ ప్రతిఫలంగా నన్ను పావుగా వాడుకుంది. ఇప్పుడు నేను నా హక్కు కోసం వచ్చాను. అర్జున్ నావాడు. ఈ ఆస్తి నాది. ఈ స్నేహం మధ్యలో వచ్చిన బిచ్చగత్తే. నోర్మి! అర్జున్ కావ్య చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బ కావ్య కింద పడింది. నువ్వు ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలియని దానివి. డబ్బు కోసం, ఆస్తి కోసం ప్రేమను అడ్డు పెట్టుకున్నావు. సుజాత్తో కలిసి నా సంసారాన్ని కూల్చాలని చూశావు. స్నేహను దొంగం చేయాలని చూశావు. చీ! నిన్ను ప్రేమించినందుకు నన్నేని చెప్పుతో కొట్టుకోవాలి. అర్జున్ అసహించుకున్నాడు. స్నేహ కావ్య దగ్గరికి వెళ్ళింది. కింద పడ్డ కావ్య కళ్ళల్లోకి చూస్తూ, కావ్య గారు, మీరన్నట్టు నీ మధ్యలో వచ్చిన దాన్ని కావచ్చు. కానీ నేను ధర్మం వైపు ఉన్నాను. మీరు అధర్మం వైపు ఉన్నారు. రావణాసుడు కూడా సీతమ్మను ఎత్తుకెళ్ళి తందనుకున్నాడు. కానీ చివరికి మిగిలింది బూడిద మాత్రమే. ఈరోజు మీ అబద్ధం కూడా బూడిదైపోయింది అని చెప్పింది. అర్జున్ సెక్యూరిటీని పిలిచాడు. ఈమెను బయటికి గెంటేయండి. కాదు, పోలీసులకు ఫోన్ చేయండి. ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ అన్ని కేసులు పెట్టండి. సుజాత అత్తయ్య పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చండి. వాళ్ళిద్దరు జైల్లో చిప్పకూడు తినవలసిందే. కావ్య భయంతో అర్జున్ కాళ్ళు పట్టుకోబోయింది. అర్జున్, ప్లీజ్ క్షమించు. నేను వెళ్ళిపోతాను. జైలుకు పంపకు. వదులు నా కాళ్ళు. అర్జున్ ఆమెను విదిలించుకున్నాడు. నువ్వు నా ప్రేమకు జాలికి అర్హురాలివి కాదు. తీసుకెళ్ళండి. సెక్యూరిటీ గార్డ్స్ కావ్యను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆమె అరుపులు ఆ పెద్ద భవంతిలో ప్రధ్వనించి మాయమయ్యాయి. హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్ నెమ్మదిగా స్నేహ దగ్గరికి వచ్చాడు. ఆమె 2 చేతులు పట్టుకొని తన కళ్ళకద్దుకున్నాడు. థ్యాంక్ యూ స్నేహ. నువ్వు లేకపోతే నేను ఈ మాయలో, ఈ మోసంలో జీవితాంతం బందీగా ఉండేవాణ్ణి. నన్ను రక్షించావు. ఈ ఇంటిని రక్షించావు. స్నేహ చిరునవ్వుతో, ఇది మన ఇల్లు అర్జున్. దీన్ని కాపాడుకోవటం నా బాధ్యత అంది. విశ్వనాథ్ గారు వారిద్దరిని దగ్గరికి తీసుకున్నారు. ఇకనైనా మీరు సంతోషంగా ఉండాలి. పీడ విరగడైంది అని ఆశీర్వదించారు. ఆ రాత్రి నిజంగానే శాంతి పూజ ఫలించింది. ఇంటికి పట్టిన గ్రహణం వీడింది. అర్జున్ స్నేహ బంధం అగ్ని పరీక్షలో నెగ్గి మరింత స్వచ్ఛంగా మారింది. కానీ జైలుకు వెళ్ళిన కావ్య, బయట ఉన్న సుజాత అంత తేలిగ్గా వదిలేస్తారా? పగ అనేది విషం లాంటిది. అది శరీరాన్ని వదిలినా మనసులో ఉండిపోతుంది. సుజాత పోలీస్ స్టేషన్ బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఆమెకు ఒక ఫోన్ వచ్చింది. అది ఒక గుర్తు తెలియని వ్యక్తి నుండి. హలో సుజాత గారు, మీ శత్రువు అర్జున్ అని నాకు తెలుసు. నా శత్రువు కూడా అతనే. మనం చేతులు కలుపుదామా? ఆ గొంతులో గాంభీర్యం ఉంది. సుజాత కళ్ళు మెరిశాయి. ఎవరు మీరు? నా పేరు విరాట్. రాయల్ గ్రూప్కి పోటీగా ఉన్నాం. కింగ్స్ గ్రూప్ అధినేతను. అర్జున్ నా బిజినెస్ని దెబ్బ కొట్టాడు. ఇప్పుడు నేను అతన్ని దెబ్బ కొట్టాలనుకుంటున్నాను. మీకు ఆస్తి కావాలి, నాకు అర్జున్ పతనం కావాలి. డీలు ఓకేనా? సుజాత నవ్వింది. శత్రువుకి శత్రువు మిత్రుడు. డీలు ఓకే. అర్జున్ స్నేహలకు తెలియని విషయం ఏమిటంటే, ఒక యుద్ధం ముగిసింది అనుకునే లోపే అంతకంటే పెద్ద యుద్ధం
వారి కోసం సిద్ధమవుతుంది. ఈసారి శత్రువింట్లో కాదు, బయట ఉన్న కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నాడు. రాయల్ ఎంపైర్ భవంతిలో కమ్ముకున్న చీకటి మేఘాలు వీడిపోయి ఆనందం అనే కొత్త సూర్యోదయం వచ్చినట్టుగా ఆ ఉదయం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కావ్య అరెస్టు, సుజాత బహిష్కరణ తర్వాత ఆ ఇల్లు నిజమైన ఇంటిలా మారింది. కిటికీల గుండా వచ్చే లేత ఎండ నేరుగా డైనింగ్ హాల్ మీద పడుతూ ఉంటే అక్కడ వాతావరణం కొత్త దంపతుల అన్యోన్యతతో నిండిపోయింది. అర్జున్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్లో షేర్ మార్కెట్ అప్డేట్స్ చూస్తున్నాడు. స్నేహ కిచెన్లో నుండి వేడి వేడి కాఫీ తీసుకుని వచ్చింది. ఆమె ఇప్పుడు కేవలం గృహిణి మాత్రమే కాదు, రాయల్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఆ దర్జా ఆమె కట్టుకున్న కాటన్ చీరలో, ఆమె నడకలో సుష్టంగా కనిపిస్తుంది. అర్జున్ కాఫీ స్నేహ పిలిచింది. అర్జున్ ల్యాప్టాప్ మూసేసి ఆమె చేతిలోని కప్పు తీసుకున్నాడు. అతని చూపు కాఫీ మీద కాకుండా స్నేహ మీదే ఉంది. థ్యాంక్స్ మేడం. ఎండి గారు, ఈరోజు మీ షెడ్యూల్ ఏంటి అని చిలిపిగా అడిగాడు. స్నేహ నవ్వి ఎదురుగా కూర్చుంది. ఈరోజు మన టెక్స్టైల్ డివిజన్కి సంబంధించిన బోర్డు మీటింగ్ ఉంది అర్జున్. కార్మికుల భద్రత, కొత్త ఇన్సూరెన్స్ పాలసీల గురించి డిస్కస్ చేయాలి. ఫైల్స్ అన్నీ రెడీ చేశాను. అర్జున్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. స్నేహ, నువ్వు జాయింట్ ఎండి అయ్యాక నా పని చాలా తగ్గిపోయింది. కానీ నాకు ఒక భయం ఉంది. ఏంటి భయం? ఇన్నాళ్ళు మన శత్రువులు ఇంట్లోనే ఉండేవారు. వాళ్ళని ఎదుర్కోవటం సులభం. కానీ కార్పొరేట్ ప్రపంచం ఒక అడవి లాంటిది. అక్కడ ఉండేవాళ్ళు మనుషులు కాదు, వ్యాపార రాబందులు. నువ్వు చాలా నిజాయితీ పర్రాలివి. నీ మంచితనాన్ని వాళ్ళు బలహీనతగా తీసుకుంటారేమో అని భయంగా ఉంది. అర్జున్ తన ఆందోళనను బయటపెట్టాడు. స్నేహ అతని చేతిని గట్టిగా నొక్కింది. భయపడక అర్జున్. ధర్మం వైపు ఉన్నప్పుడు భయం ఉండకూడదు. ఇంట్లో సమస్యను ప్రేమతో గెలిచాను, ఆఫీస్ సమస్యను ధైర్యంతో గెలుస్తాను. నువ్వు నా పక్కన ఉన్నంతకాలం నన్ను ఎవరు ఓడించలేరు. ఆ మాటలు విన్న విశ్వనాథ్ గారు అటుగా వస్తూ మురిసిపోయారు. నిజమే అర్జున్, స్నేహ సామర్థ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పదండి, ఆఫీస్కి టైం అవుతుంది. ముగ్గురు ఆఫీస్కి బయలుదేరారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే నగరంలోని మరో మూలం ఒక ఖరీదైన గోల్ఫ్ క్లబ్లో వారి పతనం కోసం ఒక ఒప్పందం జరుగుతుంది. పచ్చని గడ్డితో నిన్న ఆ విశాలమైన గోల్ఫ్ కోర్సులో తెల్లటి సూటు వేసుకుని కళ్ళజోడి పెట్టుకుని ఒక వ్యక్తి షాటు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనే విరాట్, కింగ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత. వయసు 35 ఏళ్ళు ఉంటుంది. కానీ అతనిలో ఉండే క్రూరత్వం గెలుపిచ్చి అతన్ని వయసు కంటే పెద్దవాడిగా, ప్రమాదకారిగా చూపిస్తాయి. గుడ్ షాట్ విరాట్ అండ్ సుజాత చప్పట్లు కొట్టింది. ఆమె పక్కనే ఒక కుర్చీలో కూర్చుని ఉంది. జైలు నుండి బయటకు వచ్చిన ఆ మొహంలో పగ సుష్టంగా కనిపిస్తుంది. విరాట్ గోల్ఫ్ క్లబ్ని తన అసిస్టెంట్కి ఇచ్చి సుజాత దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. జ్యూస్ సిప్ చేస్తూ, చెప్పండి సుజాత గారు, అర్జున్ని దెబ్బ కొట్టడానికి నా దగ్గరకు వచ్చారు. కానీ నాకెందుకు హెల్ప్ చేయాలి? నాకేంటి లాభం అని సూటిగా అడిగాడు. అర్జున్ నాశనమైతే నాకు ఆత్మసంతృప్తి విరాట్. కానీ మీకు రాయల్ గ్రూప్ మార్కెట్ షేర్స్ దక్కుతాయి. అర్జున్ ఆధిపత్యం పోతే నెంబర్ 1 పొజిషన్ మీదే కదా. సుజాత అతనికి ఎరవేసింది. విరాట్ చిన్నగా నవ్వాడు. అర్జున్ని ఓడించడం నాకు కొత్తేం కాదు. కానీ ఇప్పుడు అతని పక్కన స్నేహ ఉంది. ఆమె తెలివైంది. మొన్న కావ్య విషయంలో ఆమె వేసిన స్కెచ్ చూస్తే అర్థమైంది. సీజ్ నాట్ ఈజీ. అందుకే విరాట్, మనం అర్జున్ని కాకుండా స్నేహం టార్గెట్ చేయాలి. ఆమె కొత్తగా ఎండి అయింది, అనుభవం లేదు. ఆమె హయాంలో కంపెనీకి ఒక పెద్ద మచ్చ వస్తే షేర్ హోల్డర్స్, బోర్డు మెంబర్స్ ఆమెను వ్యతిరేకిస్తారు. అప్పుడు అర్జున్ తన భార్య కోసం కంపెనీని పణంగా పెడతాడు. అదే అతని బలహీనత. ఆ సమయంలో మనం దెబ్బ కొట్టాలి. సుజాత తన కుట్రను వివరించింది. విరాట్ ఆలోచించాడు. గుడ్ ఐడియా. ప్రస్తుతం రాయల్ గ్రూప్కి గుండకాయ లాంటిది వారి సంగారెడ్డి టెక్స్టైల్ ఫ్యాక్టరీ. అక్కడ వేల మంది పనిచేస్తున్నారు. అక్కడ చిన్న నిప్పు రగిలిస్తే అది రాయల్ గ్రూప్ సామ్రాజ్యాన్ని కాల్చివేస్తుంది. నిప్పు అంటే నిజమైన నిప్పా? సుజాత ఆశ్చర్యంగా అడిగింది. సుజాత గారు, అంతకంటే ప్రమాదకరమైంది. యూనియన్ గొడవలు. అక్కడ వర్కర్స్ యూనియన్ లీడర్ యాదగిరి నా మనిషి. వాడికి డబ్బు విసిరితే ఫ్యాక్టరీని
మూయించేస్తాడు. ఈ సమస్యను డీల్ చేయటానికి స్నేహ వెళ్తుంది కానీ తిరిగి రాదు. విరాట్ కళల్లో క్రూరత్వం మెరిసింది. అదే రోజు మధ్యాహ్నం రాయల్ గ్రూప్ హెడ్ ఆఫీస్లో బోర్డు మీటింగ్ జరుగుతుంది. స్నేహ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. ఆమె మాట్లాడుతూ ఉంటే బోర్డు మెంబర్స్ అంతా ఆసక్తిగా వింటున్నారు. మనం లాభాల్లో 2% కార్మికుల పిల్లల చదువుల కోసం కేటాయించాలి. హ్యాపీ వర్కర్ ఈజ్ ఏ ప్రొడక్టివ్ వర్కర్ అని స్నేహ ముగించింది. అందరూ చప్పట్లు కొట్టారు. అర్జున్ గర్వంగా స్నేహ వైపు చూశాడు. అంతలో ఆఫీస్ రిసెప్షన్ నుండి ఒక అర్జెంట్ కాల్ అర్జున్కి వచ్చింది. అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వాట్? సమ్మె చేస్తున్నారా? ఎందుకు? నిన్నటిదాకా అంతా బాగానే ఉంది కదా? అర్జున్ గట్టిగా అరిచాడు. మీటింగ్ హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్ ఫోన్ కట్ చేసి అందరి వైపు సీరియస్గా చూశాడు. సంగారెడ్డి ఫ్యాక్టరీలో గొడవ జరుగుతుంది. ఎవరో కార్మికులను రెచ్చగొట్టారు. మేనేజ్మెంట్ వాళ్ళ జీతాలు తగ్గిస్తుందని, బోనస్లు ఇవ్వదని పుకార్లు పుట్టించారు. కార్మికుల ఆఫీస్ని ముట్టడించారు. ప్రొడక్షన్ ఆగిపోయింది. అర్జున్ పరిస్థితిని వివరించాడు. నేను వెళ్తాను అర్జున్. స్నేహ వెంటనే లేచింది. ఇది లేబర్ ఇష్యూ. జాయింట్ ఎండీగా, హెచ్ఆర్ హెడ్గా ఇది నా బాధ్యత. వద్దు స్నేహ, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాళ్ళు రువ్వుకున్నారట. నువ్వు వెళ్ళటం సేఫ్ కాదు. నేను వెళ్తాను, అర్జున్ వారించాడు. అర్జున్ ఇప్పుడే మీటింగ్లో చెప్పాను కదా, సమస్యను ధైర్యంతో ఎదుర్కోవాలని. నేను వెళ్తాను. వాళ్ళు మన మనుషులు. నేను మాట్లాడితే వింటారు. నువ్వు ఇక్కడే ఉండి మీడియాను, షేర్ హోల్డర్స్ని మేనేజ్ చేయి. ప్లీజ్ నన్ను నమ్ము. స్నేహ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. అర్జున్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. సరే కానీ విక్రమ్ని సెక్యూరిటీని తీసుకువెళ్ళు. జాగ్రత్త అని హెచ్చరించాడు. స్నేహ వెంటనే బయలుదేరింది. ఆమెకు తెలియదు అక్కడ ఆమె కోసం విరాట్ పన్నిన పద్మవ్యూహం ఎదురు చూస్తుందని. సంగారెడ్డి టెక్స్టైల్ ఫ్యాక్టరీ గేటు బయట యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. వందలాది మంది కార్మికులు జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. యాజమాన్యం నశించాలి, మా పొట్ట కొట్టొద్దు అని అరుస్తున్నారు. గేట్లు విరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న మేనేజర్లు లోపల దాక్కున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా జనసందోహం ఎక్కువగా ఉంది. యూనియన్ లీడర్ యాదగిరి మైక్లో అరుస్తున్నాడు. చూసారా సోదరులారా, మనం ఎండనక వాననక కష్టపడితే ఆ ఏసీ గదుల్లో కూర్చున్న ఓనర్లు మన పొట్ట కొట్టి లాభాలు తింటున్నారు. ఈ రోజుతో తేల్చుకుందాం. ఎండి గారు వచ్చే వరకు కదలేదే లేదు. దూరం నుండి స్నేహ కారు, దాని వెనుక 2 సెక్యూరిటీ వాహనాలు వచ్చాయి. జనం కారును చుట్టుముట్టారు. అర్జున్ రాయ్ డౌన్ డౌన్ అని అరుస్తూ కారు అద్దాల మీద కొట్టడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ గార్డ్స్ కష్టపడి జనాన్ని పక్కకు నెట్టి స్నేహ గారు కారు దిగడానికి దారి చేశారు. స్నేహ కారు దిగింది. ఆమెను చూడగానే యాదగిరి వెటకరంగా నవ్వాడు. ఓ, దొర రాలేదా? దొరసాన్ని పంపాడా? ఆడవాళ్ళతో మాట్లాడితే మన కోపం తగ్గుతుందనుకున్నాడేమో. ఏమో, వంటగదిలో గరిట తిప్పినంత ఈజీ కాదు ఫ్యాక్టరీ నడపటం. వెనక్కి వెళ్ళిపో. కార్మికులు కూడా గొల్లున నవ్వారు. మాకు అర్జున్ గారు కావాలి, నువ్వు వెళ్ళిపో అని అరిచారు. స్నేహ ఏమాత్రం బెదర్లేదు. ఆమె నేరుగా యాదగిరి దగ్గరకు నడిచింది. ఆమె వెనుక విక్రమ్ కంగారు పడుతున్నాడు. స్నేహ యాదగిరి చేతిలోని మైక్ని లాక్కుంది. ఆ చర్యకు యాదగిరి షాక్ అయ్యాడు. స్నేహ ఒక ఎత్తైన వేదిక మీద నిలబడింది. అందరి వైపు తీక్షణంగా చూసింది. నా పేరు స్నేహ. నేను అర్జున్ గారి భార్యనే కాదు, ఒకప్పుడు మీలాగే కష్టపడి పైకి వచ్చిన ఒక మధ్యతరగతి మనిషిని. మీ సమస్యలు వినడానికే వచ్చాను. కానీ మీరు అరుస్తూ ఉంటే వినపడదు, మాట్లాడితే వినపడుతుంది. స్నేహ గొంతు మైక్లో గంభీరంగా వినిపించింది. జనం కొంచెం శాంతించారు. మీకెవరో చెప్పారు జీతాలు తగ్గిస్తున్నామని. అది అబద్ధం. ఇప్పుడే బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికీ 10% బోనసు, మీ పిల్లలకు చదువు ఇవ్వాలని. ఆ పత్రాలు ఇవిగో. స్నేహ చేతిలో ఉన్న ఫైల్ని పైకెత్తి చూపించింది. కార్మికులు ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. కానీ యాదగిరి అన్న చెప్పాడేం, కంపెనీ నష్టాల్లో ఉంది, మనల్ని తీసేస్తారని ఒక కార్మికుడు అడిగాడు. స్నేహ యాదగిరి వైపు తిరిగింది. యాదగిరి గారు ఎందుకలా చెప్పారు ఆయన్ని అడగాలి. మా కంపెనీ లాభాల్లో ఉంది. మీ కష్టమే మా లాభం.
మిమ్మల్ని తీసేస్తే కంపెనీ ఎలా నడుస్తుంది? ఎవరు బయటి వ్యక్తుల మాటలు విని మీకు అన్నం పెట్టే ఫ్యాక్టరీని రాళ్ళతో కొడతారా? స్నేహ మాటల్లో నిజాయితీ కార్మికులను ఆలోచింపజేసింది. యాదగిరి ప్లాన్ ఫెయిల్ అవుతుందని అర్థమైంది. విరాట్కి విషయం తెలిసింది. అతని ఫ్యాక్టరీకి కొంచెం దూరంలో తన కారులో కూర్చొని సీన్ చూస్తున్నాడు. చా, ఈ అమ్మాయి మాటలతో మాయ చేస్తుంది. యాదగిరి ప్లాన్ బి స్టార్ట్ చేయి, విరాట్ బ్లూటూత్లో ఆదేశించాడు. యాదగిరి కళ్ళెగరేశాడు. గుంపులో ఉన్న తన అనుచరులకు సైగ చేశాడు. అకస్మాత్తుగా గుంపులో నుండి ఒక రాయి స్నేహ వైపు దూసుకువచ్చింది. మేడం జాగ్రత్త అని విక్రమ్ అరిచేలోపే ఆ రాయి స్నేహ నుదిరి మీద బలంగా తగిలింది. రక్తం దారగా కారింది. స్నేహ తూలి కింద పడిపోయింది. అమ్మగారిని కొట్టారోయ్ అని ఎవరో అరిచారు. పరిస్థితి అదుపు తప్పింది. యాదగిరి మనుషులు ఫ్యాక్టరీ మీద దాడి చేయటం మొదలుపెట్టారు. సెక్యూరిటీ స్నేహను రక్షించి కారులో ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ జనం కారును కదలనివ్వటం లేదు. అర్జున్ ఆఫీసులో టీవీలో ఈ దృశ్యం చూస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్, రాయల్ గ్రూప్ ఎండి స్నేహపై దాడి. పరిస్థితి విషమం. అర్జున్ గుండె ఆగిపోయినంత పడైంది. స్నేహ అని అరుస్తూ ఆఫీస్ నుండి పరుగున బయటకు వచ్చాడు. విరాట్, ఇది నీ పనే అని నాకు తెలుసు. స్నేహకు ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో వదలను అని అర్జున్ ఆవేశంతో కారు స్టార్ట్ చేశాడు. కానీ ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో భారీ ట్రాఫిక్ జామ్. అర్జున్ ఎంత ప్రయత్నించినా కారు ముందుకు కదలడం లేదు. ఫోన్ చేస్తే స్నేహ ఫోన్ స్విచ్ ఆఫ్. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఫ్యాక్టరీ దగ్గర స్నేహ స్పృహ కోల్పోతుంది. రక్తం కళ్ళలోకి జారుతుంది. ఆమెకు మసగ్గా విరాట్ కారు దూరం నుండి వెళ్ళిపోవటం కనిపించింది. ఆ కారులో సుజాత నవ్వుతూ కనిపించింది. ఇది ప్రమాదం కాదు, కుట్ర అని స్నేహ చివరగా అనుకుంది. ఆ తర్వాత చీకటి ఆమెను కమ్మేసింది. కొన్ని గంటల తర్వాత సిటీ హాస్పిటల్ ఐసీయూ బయట అర్జున్ పిచ్చి వాళ్ళ తిరుగుతూ ఉన్నాడు. అతని చొక్కా మీద రక్తం మరకలు ఉన్నాయి. విశ్వనాథ్ గారు మూల కూర్చొని ఏడుస్తున్నారు. డాక్టర్ బయటకు వచ్చాడు. డాక్టర్, స్నేహ ఎలా ఉంది? అర్జున్ ఆతృతగా అడిగాడు. తల మీద దెబ్బ బలంగా తగిలింది మిస్టర్ అర్జున్. రక్తం చాలా పోయింది. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచాం. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం, డాక్టర్ గంభీరంగా చెప్పారు. అర్జున్ కుప్పగొలిపాడు. అంతలో టీవీలో న్యూస్ వస్తుంది. రాయల్ గ్రూప్ యాజమాన్యం వైఫల్యం, కార్మికుల ఆగ్రహానికి బలైన ఎండి, కంపెనీ షేర్లు భారీగా పతనం, ఇన్వెస్టర్లు ఆందోళన. విరాట్ తన ఆఫీస్లో కూర్చొని షాంపైన్ గ్లాస్ ఎత్తాడు. చెక్మేట్ అర్జున్, ఇప్పుడు నీ భార్య బతుకుతుందో లేదో తెలియదు, నీ కంపెనీ బతుకుతుందో లేదో తెలియదు. గేమ్ ఓవర్. కానీ అర్జున్ కళ్ళల్లో నీళ్లు ఆవిరైపోయాయి. అతనిలో ఉన్న పాత రాక్షసుడు నిద్రలేచాడు. స్నేహను ముట్టుకున్న వాణ్ణి, తన కంపెనీని దెబ్బ కొట్టిన వాణ్ణి వదిలిపెట్టకూడదు. అర్జున్ లేచి నిలబడ్డాడు. విక్రమ్ దగ్గరకు వచ్చాడు. విక్రమ్, ఆ యాదగిరి గాన్ని పట్టుకో. వాడు ఏ బోరియాలు దాక్కున్నా సరే ఈడ్చుకరా. వాడు నోరు విప్పితే విరాట్ పేరు బయటకు వస్తుంది. ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోదు, ఇది ఆరంభం మాత్రమే. అర్జున్ శపథం చేశాడు. స్నేహ ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంది. బయట అర్జున్ తన శత్రువుతో పోరాడడానికి సిద్ధమయ్యాడు. సుజాత, విరాట్లు వేసిన ఈ పద్మవ్యూహాన్ని అర్జున్ ఎలా ఛేదిస్తాడు? స్నేహ కోలుకుంటుందా? కోలుకుంటే మళ్ళీ ధైర్యంగా ఫ్యాక్టరీకి వస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.